హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు పప్పు చెకోడీలు ఎలా చేయాలో ఈజీగా చూసేద్దామా. ముందుగా పచ్చెనగపప్పు హాఫ్ కప్పు వరకు ఈ విధంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. 2 కప్పుల వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదా పిండిని అయితే నీట్గా ఈ విధంగా డస్ట్ పార్టికల్స్ లేకుండా జల్లించుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా 3 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని నీట్గా మరిగించుకోవాలి. ముందుగా జల్లించుకున్న పిండిని మొత్తం దీంట్లో వేసేసి కిందకి దింపుకొని ఈ విధంగా నీట్గా కలయబెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తిరిగి తీసుకొని మరొక దాంట్లో వేసుకొని ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసుకుంటూ రౌండ్గా చక్రాల్లాగా చేసుకుంటే పప్పు చెకోడీలు రెడీ అవుతాయండి. ఇందులోనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే పప్పు చెకోడీలు రెడీ. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను చూడండి.